హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా 5 నిమిషాల్లో ఇలా ఎంతో కరకరలాడుతూ మీల్ మేకర్తో ఫ్రై చేసి ఇచ్చామంటే హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మీల్ మేకర్తో స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇట్లా 1 కప్పు 100 గ్రాములు మీల్ మేకర్ని తీసుకోండి. 1 పావు కప్పు శనగపిండి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి తీసుకోండి. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. మీ స్పైస్ని బట్టి చిల్లీ పౌడర్ తీసుకోండి. నేను ఇట్లా 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. రుచికి తగినంత ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని 1 లీటర్ వాటర్ వేసుకోండి గిన్నెలో. వాటర్ బాగా బాయిల్ అయ్యాక కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. ఇలా కొంచెం ఉప్పు వేసుకున్నాక మనం తీసుకున్న ఈ మీల్ మేకర్ని దీనిలో వేసి 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా 2 నిమిషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్ అంతా తీసేసి వీటిని గట్టిగా పిండుకొని ఓ బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు వాటర్ తీసాం కదా, మనకు కొద్దిగా చల్లగా కూడా అయినాయి. ఇప్పుడు వీటిని మనం ఇట్లా 2 చేతులతో గట్టిగా నొక్కేస్తే మనకి దీనిలో ఉన్న వాటర్ అంతా పోయి చూడండి ఇలా వస్తాయి. వీటిని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. ఇలా ఒక బౌల్లో మొత్తం ఇదే విధంగా పిండేసి ఒక బౌల్లో వేసుకోండి. ఇలా వేసుకున్న వాటిల్లో మనం ఇప్పుడు పెరుగును వేసుకోవాలి. దీనిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. మనం ఉడికించుకునేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని దీనిలో ఈ శనగపిండి బియ్యపిండి కూడా వేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలో శనగపిండి బియ్యపిండి వేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోండి. మనకి వాటర్ అనేది ఏమి వేయకుండానే ఇలా కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా మనం వీటిలో వేసుకుని క్రిస్పీగా వేయించుకోవాలి. వీటిని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఎర్రగా క్రిస్పీగా అయ్యే వరకు కూడా వేయించుకోండి. చూడండి, ఇవి మనకి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా. ఈ విధంగా క్రంచీగా ఫ్రై అయ్యే వరకు వేయించుకుని ఇప్పుడు వీటిని ఒక చిల్లుల గరిటలో తీసుకుంటే ఆయిల్ ఏదన్నా ఉన్నా మనకి కిందకి దిగిపోతుంది. ఇలా తీసుకుందాం. ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. ఎంతో కరకరలాడుతూ మనకి ఈ మీల్ మేకర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఆనియన్ ఇలా కట్ చేసేసి పిల్లలకి స్నాక్ లాగా ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ పకోడీ అంత టేస్ట్గా అనిపిస్తుంది తింటుంటే. చాలా ఈజీగా 5 నిమిషాల్లో తక్కువ టైంలో మనం పిల్లలకి ఈ విధంగా స్నాక్ చేసి ఇవ్వగలము. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.